ఆవాహనం అంటే ఏంటి గురుగారు? ఆవాహనము సాధారణంగా మనం ఇంటికి ఎవరైనా అతిథులు పిలిచామనుకోండి, దాన్ని మనం ఆహ్వానము అని అంటారు. అది దేవీ దేవతల విషయానికి వస్తే అది మనము ఆవాహనము కింద తీసుకోవాలి. అలా అప్పుడు చాలామంది నమస్కారం పెట్టేటప్పుడు కూడా, దండం పెట్టేటప్పుడు కూడా ఇలా దండం పెడుతూ ఉంటాం మనం. వాస్తవంగా ఎవరి పాదములైనా మొక్కేటప్పుడు మనం వారి కుడికాలు కుడి చేత్తోని, ఎడమకాలు ఎడం చేత్తో, కుడి చేయి పైకి ఎడమ చేయి కిందికి ఇలా తాకి మన కళ్ళకు తాకాలి. ఇది నమస్కారం పెట్టేటువంటి విధానం. అప్పుడు దేవీ దేవతల్ని మనం ఆవాహనం చేసుకునేప్పుడు కూడా ఇలా పెట్టి, మంత్రోక్తంగా అయితే అసునీతే పునరస్మాతో చక్షుః పునఃప్రాణమిహినో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనమతేర్మణాయ స్వస్తి అమృతం వై ప్రాణ అమృతం మాపః యదా స్థానమపఫయం సాంగం సాయుధం సవాహనం శక్తిపుత్ర పరివార సమేతం ఆవాహయామి అని చెప్తూ ఉంటాం. మరి మనం పూజ చేసుకునేటప్పుడు ఈ మంత్రాలు ఏవి చెప్పలేని వారు ఉంటారు కదా, వారు కేవలం కుడి చేయి పైకి ఎడమ చేయికి ఇలా పెట్టేసి ఆవాహయామి. మీరు ఏ దేవీ దేవతలకు పూజ చేస్తే ఆ దేవుణ్ణి మనసులో తలుచుకొని గణపతి ఆవాహయామి లేదా లక్ష్మీనారాయణ ఆవాహయామి అని ఇతరత్ర ఉపచారికాలన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఉపచారికలు అంటే ఏంటి గురుగారు? ఉపచారికము ఇందాక చెప్పుకున్నట్టుగా 16 ఉపచారాలు ఎలా అయితే ఉంటాయో, ఈ దేవీ దేవతల విషయానికి వస్తే అమ్మవారికి పంచోపచారము, స్వామివార్లకు వచ్చేసి 16 ఉపచారాలు మనం చేసుకుంటూ ఉంటాము. ఈ 16 ఉపచారాల్లో కూడా ధ్యానం దగ్గర నుండి ప్రారంభమై, ఇందాక మనం మొట్టమొదటి శుక్లాంబరధరం అనేటువంటిది చెప్పుకున్నాం. లేదు మీరు విష్ణుమూర్తికి ధ్యానం చేస్తే శుక్లాంబరధరం చెప్పిన తర్వాతకి స్వామివారి యొక్క శాంతాకారం భుజగశయన ధ్యానము, ఆ తర్వాతకి ఆవాహనము, ఇందాక చెప్పుకున్నట్టుగా ఆవాహనము, ఆ తర్వాతకి ఆసనము. అంటే మీరు ఏ దేవీ దేవతను అక్కడ కూర్చోబెడుతున్నారనేటువంటిది ముందుగానే మీరు ఒక టవలు, ఇంత బియ్యము ఏదైనా ఒకటి పోసుకొని అక్కడ తమలపాకులు ఒక్కలో పెట్టుకొని ఈ యొక్క ఆసనం మీద కూర్చోండి స్వామి అని. ఆ తర్వాతకి అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము. అంటే మన ఇంటికి వచ్చిన అతిథికి ఏం చేస్తామండి? కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం కదా. అలా ఉపచారికాలన్నీ చేస్తున్నప్పుడు అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా దేవీ దేవతలకు ఇచ్చి, ఆ తర్వాతకి ధూపము, దీపము, నైవేద్యము, మీకు వారికి సంబంధించి ఏవైనా శ్లోకం వచ్చు, ఏదైనా వచ్చు, అన్నిటిని కూడా ఆవాహనం చేసుకునేప్పుడు ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి ఇది సువర్ణ అక్షితాం సమర్పయామి అని మీ శక్తి మేరకు మీరు ఆవాహనం చేసి ఈ యొక్క ఉపచారికాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా 16 ఉపచారాలు ఉండాలి. ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే, ఇప్పుడు సాధారణంగా మన ఇంటి చుట్టూ కూడా దేవాలయాలు ఉంటాయి, వాటిని ఎందుకు పుణ్యక్షేత్రం అనరు? వేరే తిరుపతి, శ్రీశైలం పుణ్యక్షేత్రాలు అంటారంటే అక్కడ 64 ఉపచారాలు చేస్తారు. ఇక్కడ మాత్రం 16 ఉపచారాలు. అవి షోడశ ఉపచారాలు ఇక్కడ చేస్తే చతుషష్ఠి ఉపచారం. మనం వెళ్తే కనుక ఒకసారి ఏనుగు మీద ఊరేగిస్తూ ఉంటారు, పల్లకీలో ఊరేగిస్తూ ఉంటారు, కాగడాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఉపచారాలు స్వామివారికి. గీతం శ్రావయామి, ఆందోళిక అంటే గొడవ చేసినట్టుగా, నృత్యం చేసినట్టుగా, శంఖం పూరించినట్టుగా, ఘంటానా, ఇవన్నీ ఉపచారికాలు అన్నమాట. ఇవన్నీ చేసుకొని మీ శక్తి మేరకు ఆవాహనం చేసుకున్నప్పుడు పదార్థములు, మీరు ఏ పదార్థములు పెడితే ఆ పదార్థములు, మీరు పెట్టేటువంటి పుష్పములు వేరే ఇతరత్రాన్ని కూడా ఖచ్చిత సువర్ణ సింహాసనం సమర్పయాని అని చెప్పుకుంటూ ఆవాహనం చేసి మనం దేవీ దేవతల్ని పూజ చేసుకోవాలి.